ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి కదా! నేను టీచర్‌ని. ఈ మధ్య పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటంటే, చదివేటప్పుడంతా అన్నీ వచ్చు అంటారు. ఎగ్జామ్స్ రాసాక కూడా అంతా ఇదొక టెక్నిక్ అనమాట ఇప్పుడు పిల్లలది. ఎగ్జామ్ రాసాక అద్దరగొట్టాను భలే మార్క్స్ వస్తాయి అంటారు. ఒక 2, 3 సూపర్ అంటారు. మధ్యలో ఊరికే మనకు అనుమానం వచ్చింది కాబట్టి 1, 2 ఎగ్జామ్స్ చెప్తారు. కొంచెం నేను బాగా రాయలేదు అని. ఓకేనా? రిజల్ట్ అని చెప్పి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రతిరోజు రిజల్ట్ టైప్ చేసి ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ లోపల తల్లిదండ్రులైన మనకి బాగా నమ్మకం వచ్చేసింది. మా వాడు భలే రాశాడు, మా పాప భలే చదివిందని. వన్స్ రిజల్ట్ అనౌన్స్ చేశాక మార్కులు ఎక్కువ వస్తే పర్లేదు, నేను ఇది సరిగ్గా చదవనాల గురించి చెప్తున్నాను. తక్కువ వచ్చి మార్క్స్ దారుణంగా వచ్చినప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తారు ఎమోషనల్ డ్రామా, ఎత్తేస్తారన్నమాట. తెగ ఏడవడం, దిగులు పడిపోవటం, నేను సూపర్గా రాశాను ఎందుకు మార్క్స్ రాలేదని డిప్రెస్ అయిపోవటం, ఒక రూమ్లో కూర్చోవడం, మళ్ళీ అది చూసి తల్లి బాధపడి ఏడవడం, తండ్రికి సర్ది చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఎమోషనల్ డ్రామాకి మీరు పడద్దు. మన పిల్లైనా పర్లేదు. చాణక్యుడు ఏం చెప్పాడు? చదివేటప్పుడు చదవాలి, వాళ్ళని సరైన దారిలో పెట్టండి, స్ట్రిక్ట్గా ఉండండి, అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. 10th అయిపోయింది, ఇంటర్ నుంచైనా తన్నైనా చదివిపోయింది. చదువు లేకపోతే దేనికి పనికిరాదు.